6 కేజీల వెజ్ రైస్ చేస్తుంటే వీడియో తీశాను. దీని యొక్క ప్రాసెస్ అయితే చూడండి. తక్కువ క్వాంటిటీలో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. 2 లీటర్ల నూనెను వేడి చేసుకొని ఒక కేజీన్నర వరకు ఉల్లిపాయలు, ఒక 50 గ్రాముల వరకు పచ్చిమిరపకాయలను నూనెలో వేసుకుని వేగనివ్వాలి. తర్వాత కొన్ని మసాలా దినుసులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు, మరాఠీ మొగ్గ, ఇలా పెద్ద ఇలాచీలు, కొన్ని మిరియాలు, ఇంకా దీని పేరేదో చెప్పారు, నేనైతే మర్చిపోయాను. తర్వాత బిర్యానీ ఆకు, ఇవన్నీ వీటిల్లో వేసుకొని వేగనిస్తున్నారు. తర్వాత ముందుగానే 1 కేజీ బీన్స్, 1 కేజీ ఆలుగడ్డ, 1 కేజీ సిమ్లా మిర్చి, ఒక 4-5 ఫుల్ గోబీ, వీటన్నింటినీ కడిగి ముక్కల్లా కట్ చేసుకున్నారు. ఫ్రోజన్ మటర్ 1 కేజీ వరకు తీసుకున్నారు. వీటన్నింటినీ ముందుగా తాలింపులో వేసుకొని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. వంట చేసేది ఈ అంకుల్ చేస్తున్నారు. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ అంకుల్ చేసే వంట. తర్వాత దీంతో పాటుగా సాల్ట్ కూడా వేసుకున్నారు. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని కూరగాయలను మొత్తాన్ని మగ్గనివ్వాలి. ఆ తర్వాత 6 కేజీల బియ్యం అనంటే 4 జగ్గులు వచ్చాయండి. వీటిని కడిగి ఒక బట్టలోకి ఇలా నీళ్ళన్నీ ఒడిచిపెట్టుకున్నారు. తర్వాత ఎప్పుడైతే ఇక్కడ కూరగాయ ఉడికిందో ఆ తర్వాత బియ్యాన్ని దీంట్లోకి వేసుకోవాలి. ఈవినింగ్ టైం కాబట్టి త్వరగా చీకటి పడిపోయింది. తర్వాత బియ్యం వేసుకున్న వెంటనే ఇంకా నీళ్లు పోయకుండా చాలాసేపు ఇలా బియ్యాన్ని కలుపుకున్నారు. తర్వాత నీళ్ళ కొలత వేడి నీళ్ళు వేసుకున్నారు. 1 జగ్గు బియ్యానికి 2 జగ్గుల నీళ్ళు, 4 జగ్గులు కాబట్టి 8 జగ్గుల నీళ్లు పోసుకున్నారు. తర్వాత కొత్తిమీరను కూడా వేసుకొని నీళ్లు ఇనికేంత వరకుగా ఉంచుకున్నారు. నీళ్లు వినికిన తర్వాత ఇప్పుడు నీళ్ళు ఇనకడానికి వచ్చాయి కదా, స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికేంత వరకుగా ఉంచుకున్నారు. అంతేనండి, ఇంకా లాస్ట్ మూమెంట్ అయితే నేను చూడలేదు. అప్పటికే దించేశారు సర్వ్ చేయడానికి. దీంట్లోకి కాంబినేషన్ సాంబార్ అయితే మునక్కాయ సాంబార్ నేనే చేశాను. చాలా టేస్ట్గా అయితే కాంబినేషన్ ఉన్నది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.